హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బాదం మిల్క్ పాలు. బాదం పాలు మామూలుగా మనం బయట బజార్ నుంచి తెప్పించుకుంటూ ఉంటాం, కానీ అలా కంటే కూడా మీరు ఈరోజు నేను చూపించిన విధంగా తయారు చేసి కొంచెం పల్చగా, చాలా సన్నగా, బలహీనంగా ఉన్న పిల్లలకి మీరు రోజు ఒక గ్లాస్ పాలు చేసి ఇచ్చారంటే చాలా చక్కగా 1-2 నెలల్లోనే మంచిగా ఆరోగ్యంగా తయారవుతారు. కంటి ఆరోగ్యానికి, చర్మం మంచిగా ఉండడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది. సో ఈ డ్రింక్ పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే అన్ని వయసుల వారు తీసుకోవచ్చండి. ఎంతో ఆరోగ్యానికి మంచిది. దీన్ని తయారు చేసుకోవడానికి ఒక గుప్పెడు బాదం పప్పులు తీసుకొని, ఇక్కడ నేను ఈ క్వాంటిటీ ఆఫ్ బాదం వీటిని ఒక 3/4 లీటర్ పాల కోసం తీసుకున్నాను. సో 1/2 లీటర్ పాలైతే మీరు మరికొన్ని తగ్గించుకోవచ్చు, ఒక 5-6 పప్పులు. సో సుమారుగా నేను 15 నుంచి 25 పప్పుల వరకు తీసుకున్నాను. వాటిని నానబెట్టుకొని తొక్క తీసేసుకోవాలి. మీరు అప్పటికప్పుడు చేయాలంటే కాస్త గోరువెచ్చటి నీళ్ళలో ఒక పావు గంట, అరగంట నానబెట్టినా కూడా ఈజీగా తోలు అనేది వచ్చేస్తుంది. సో వాటిని తీసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద మనము బాండి పెట్టుకుని దాంట్లో పాలు అనేవి తీసుకోవాలి. కొంచెం అడుగు మందం ఉన్న బాండి తీసుకుంటే మనం మధ్యలో కలుపుకుంటూ ఉంటాం కాబట్టి మాడు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తొక్క తీసేసుకున్న ఈ బాదం పప్పులన్నిటిని కొంచెం మనం కాచుకుంటున్న పాలల్లోంచి కొంచెం గోరువెచ్చని పాలు తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ పేస్ట్ మీకు గట్టిగా అనిపిస్తే మరికొన్ని పాలు కలుపుకొని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకుంటే మనకి తొక్కుగా తాగేటప్పుడు నోటికి తగలకుండా సాఫ్ట్గా కలిసిపోతుంది పాలల్లో. నేను ఇంకొంచెం గట్టిగా అనిపించిందని చెప్పేసి మరికొన్ని పాలు యాడ్ చేసి ఇప్పుడు పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసిందండి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. పాలు అనేవి మనం అలా ఎక్కువసేపు వదిలేస్తే మీగడ కట్టేస్తుంది కాబట్టి అలా మీగడ అనేది ఫామ్ అవ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ చుట్టుపక్కల పేరుకున్న మీగడని కూడా తీసేసి ఇందులో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు అనేవి నిదానంగా స్లోగా మరుగుతూ మనకి కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఈ టైంలో మనకి మామూలుగా బాదం పాలు ఇంట్లో చేసుకుంటే పసుపు రంగులోనే ఉంటాయండి. బయట మార్కెట్స్లో అంటే వాళ్ళు ఫుడ్ కలర్ అవి వేస్తూ ఉంటారు. సో మనం ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ కలర్ కావాలి అంటే కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని ఒక 2-3 నిమిషాలు మరిగించుకుంటే మనకి మంచి కలర్ అనేవి వస్తాయి. పాలు వచ్చిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఈ బాదం మిక్స్ పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకొని వెంటనే అవేమి గట్టిగా అంటే వేడికి మళ్ళీ అది ముద్దలుగా అవ్వకుండా మనం ముందుగానే జాగ్రత్తగా కలిపేసేసుకోవాలి. సో దట్ మనకి పేస్టు పాలు 2 చిక్కగా కలిసి మంచిగా మరగడం అనేవి మొదలవుతాయి. మీరు కలుపుకుంటున్న ప్రతిసారి అంచులు అనేవి క్లియర్ చేసుకుంటూ ఉండండి. ఇలాగ మరిగేటప్పుడు మనము పంచదార పాలు ఎన్ని గ్లాసులు పాలు తీసుకున్నామో అనేది చూసుకొని దానిని బట్టి సుమారుగా 4 స్పూన్ల నుంచి 5 స్పూన్లు పంచదార వేసుకుంటే తీపి అనేది సరిపోతుంది. కొంచెం తక్కువ కావాలన్నా మీరు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మనం దించబోతాము అనుకునే ముందు యాలక్కాయలని వాటి తొక్కతో సహా వేసేసి లోపల గింజల్ని పొడి చేసి ఇందులో కలుపుకుంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. మీరు కుక్ చేస్తుంటేనే మీకు కిచెన్ అంతా కూడా చక్కటి అరోమా అనేది వచ్చేస్తుంది అనమాట. సో యాలక్కాయ పొడి వేసిన తర్వాత చాలా కమ్మటి స్మెల్ వస్తుంది. ఇంక ఇలాగా మరిగేటప్పుడు కాస్త ఇక చూసుకొని మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా మీరు సర్వింగ్ గ్లాసెస్లోకి ఈ వేడివేడి పాలు మనం ఏదైనా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కప్పుల్లోకి సర్వ్ చేయండి. పైన కొంచెం కుంకుమ పువ్వుతోటి అలాగే నట్స్ తోటి వేసి ఇచ్చారంటే, వేయించిన నట్స్ తోటి పాలు తాగుతూ ఉంటే మధ్యలో క్రంచీగా బైట్స్ లాగా అవి తగులుతూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలు ఒకవేళ బలహీనంగా ఉంటే ఈ విధంగా ట్రై చేసి రోజు ఇస్తుంటే వాళ్ళు చక్కగా బలంగా తయారవుతారు. ఈ రెసిపీ నచ్చితే మరి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.